హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి, మనం 36 బ్లౌజు సైజ్ బ్లౌజు ఏ విధంగా మార్కింగ్ అన్నది వేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలన్నది చూద్దాం. దానికోసం ముందుగా మనం హ్యాండ్ మార్కింగ్ వేద్దాం. హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది అన్నది ఖర్చులతో సహా అన్నది లెంత్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకుని మార్కింగ్ అన్నది వేసుకోవాలి. నాకు హ్యాండ్ లూజు వేసుకున్నానండి, అది బ్లౌజ్ పెట్టి ఇప్పుడు ఒకసారి కొలత కూడా టేప్తో వేద్దాము, ఎంత లూజ్ ఉన్నది చూద్దామని వేస్తున్నాను. నాకు హ్యాండ్ లూజ్ అన్నది 8 ఇంచెస్ అన్నది వచ్చిందండి. 8 ఇంచెస్కి నేను మార్కింగ్ అన్నది వేసుకుంటాను. 8 ఇంచెస్ వస్తే కనుక మనకి 3 ఇంచెస్కి మనం హ్యాండ్ కర్వ్ అన్నది 3 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. దాన్ని బట్టి మనం క్రాస్ అన్నది 8 ఇంచెస్కి ఎక్కడి వరకు ఉన్నది అన్నది మార్కింగ్ అనేది చూసుకుని వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అన్నది వేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు కింద లూజ్ అన్నది ఎంత ఉన్నది అన్నది చూసుకుని మార్కింగ్ వేసుకుందాము. దానికి ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఎక్స్ట్రా కోసం ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు 1.5 ఇంచు కర్వ్ వచ్చేటట్టు హ్యాండ్ కర్వ్ అన్నది ముందు 1.5 ఇంచు ఉండేటట్టు హ్యాండ్ కర్వ్ అన్నది వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకుని మనం హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం. కుట్టి దిక్కున చిన్న టక్స్ అన్నది ఇచ్చుకోవాలి. సెంటర్ పార్ట్లో కూడా చిన్న టక్ అన్నది ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కోసం ఈ క్లాత్ అన్నది వేస్ట్ చేయకుండా నేను ఈ విధంగా అన్నది హ్యాండ్ జాయింట్ కోసం ఈ క్లాత్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చూద్దాం. మన వైపు క్లోజింగ్ ఉండాలండి, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ అన్నది ఉండాలి. ఇప్పుడు ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కనుక ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉన్నదన్నది మార్కింగ్ వేసుకుందాము. ముందు ఆది బ్లౌజ్ తీసుకుని మనకు పొడవు ఎంత కావాలన్నది మార్కింగ్ అన్నది వేసుకుందాం. ఖర్చులతో సహా వేసుకుంటానండి, నేను ఖర్చుకి ఎక్స్ట్రా ఉండేటట్టు మార్కింగ్ అన్నది వేసుకుంటాను. ఇప్పుడు ఒక లైన్ అన్నది డ్రా చేసుకుందాం. మనకి 8 ఇంచెస్ వచ్చింది కదండి రౌండ్, దానికి 1 ఇంచ్ కలిపితే కనుక మనకి చెస్ట్ లూజ్ అన్నది వచ్చేస్తుంది. ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలిపితే కనుక చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది. అవునా కాదా అన్నది ఒకసారి చెక్ చేద్దాం. దానికోసం బ్లౌజ్ అంతా లూజ్ తీసుకున్నాను. నాకు 18 ఇంచెస్ వచ్చింది. 9 పార్ట్స్ కింద వేస్తే 36 కదండి, అందు గురించి నాకు కరెక్ట్గానే వచ్చిందండి. 9 ఇంచెస్ అన్నది ఒక మార్కింగ్ అన్నది వేసుకున్నాను. నాకు నెక్ అన్నది 2.5 ఇంచెస్ ఉండేటట్టు మార్కింగ్ అన్నది వేసుకున్నాను. షోల్డర్ అన్నది 3 ఇంచెస్, భుజం 3 ఇంచెస్ ఉండేటట్టు మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఒకసారి నాకు చంక రౌండ్ అన్నది ఎంతవరకు కావాలన్నది ఈ వీడియోలో మార్కింగ్ అన్నది వేసుకున్నానండి. చంక రౌండ్ నాకు 6.5 అలా వచ్చిందండి. నేను 6 ఇంచెస్ కన్నది మరీ ఎక్కువైపోతుందేమోనని 6 ఇంచెస్ కన్నది మార్కింగ్ అన్నది వేసుకున్నాను. ఇక్కడ చంక రౌండ్ 1 ఇంచ్ కన్నది మార్క్ చేసి ఇలా కర్వ్ అన్నది తిప్పుకున్నానండి. కింద మనకి నడుము లూజ్ అనేది 6.5 వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా వెనకాలకు డాట్స్ కోసమని తీసుకుని 7.5కి మార్కింగ్ అన్నది వేసానండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడు నెక్ కోసమని నెక్ లెంత్ అన్నది చూసుకుని మనం నడుము దగ్గర నుంచి నడుము పొడవు ఎంత ఉందో చూసుకుని దానికన్నది మార్క్ చేసుకుంటే కనుక మనకు నెక్ లెంత్ అన్నది వచ్చేస్తుందండి. నేను రౌండ్ నెక్ అనేది యూజ్ చేస్తున్నాను. కింద కొంచెం ఎక్కువ ఉండేటట్టు అనేది మార్కింగ్ వేసానండి. పైన 2.5 కింద 3 ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ వేసి నేను నెక్ రౌండ్ అన్నది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను కరెక్ట్గా కట్ చేస్తున్నాను లేదా అన్నది ఒకసారి హ్యాండ్ పెట్టి రౌండ్ అన్నది చెక్ చేసుకున్నాను. హ్యాండ్ లూజుని చంక లూజు 2 ఒకటే అవుతుందా లేదా, 2 ఈక్వల్గా వస్తున్నాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తే నాకు కొంచెం తక్కువ వచ్చిందండి. అందుకోసమని నేను చంక రౌండ్ అన్నది కొంచెం కిందకి దింపి మళ్ళీ మార్కింగ్ అన్నది కొంచెం రౌండ్ అన్నది వేసాను. అప్పుడు మళ్ళీ ఒక్కసారి చెక్ చేశాను. చెక్ చేస్తే కనుక నాకు కరెక్ట్గా వచ్చిందండి. అందుకోసం మళ్ళీ కొంచెం కిందకి అన్నది చంక రౌండ్ అన్నది దింపి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నానండి. కొంచెం ఖర్చు కోసం 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుని ఖర్చు కోసం కూడా కట్ చేసుకోవాలి. చిన్న టక్ అనేది ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నది చూద్దాము. దానికోసం ఉన్న క్లాత్ని ఈ విధంగా పరుచుకుని క్రాస్ అంటే కోరస్కి ఈ చంక రౌండ్ వస్తుంది కదా, అవి 2 ఈ కోరస్ వైపు 2 ఈక్వల్గా ఉండేటట్టు ఉంటే కనుక అది క్రాస్ కట్ బ్లౌజ్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఇప్పుడు మార్కింగ్ అన్నది ఈ విధంగా వేసుకుందాము.
మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటే మనం ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ 14.5 ఇంచెస్ వచ్చిందండి పొడవు. నేను 12.5 2 ఇంచెస్ తగ్గించి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మనం 2 ఇంచెస్ తగ్గించుకుంటే సపోజ్ షేప్ బెల్ట్ వస్తుంది కదా, అవునా కాదా అని ఒకసారి ఆది బ్లౌజ్ పెట్టి మళ్ళీ చెక్ చేశాను. నాకు కరెక్ట్గానే వచ్చిందండి. ఇప్పుడు మనం చంక రౌండ్ తీసుకున్నాం కదా, లో కటింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు మార్కింగ్ అనేది వేసుకుని నేను చంక రౌండ్ అన్నది తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ లెంత్ ఎంత అన్నది చూసుకుందాము. ఒకసారి ఆది బ్లౌజ్తో మనకు నెక్ లెంత్ ఎంత వచ్చింది అన్నది మార్కింగ్ వేసాను. ఒకసారి మళ్ళీ టేప్తో కొలిచానండి. 7 ఇంచెస్ అన్నది వచ్చింది. 7 ఇంచెస్ పర్వాలేదండి. 7.5 అలా అయితే కనుక మరీ డీప్ నెక్ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం 2.5 ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుని మెయిన్ డాట్ అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఉండేటట్టు మెయిన్ డాట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అన్నది 4 ఇంచెస్కి మార్కింగ్ అన్నది వేసుకున్నాను. అవునా కాదా అని ఒకసారి చెక్ చేశాను, కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఈ విధంగా కరువు షేప్ మెయిన్ డాట్ దగ్గర నుంచి చిన్న కరువు షేప్ అన్నది ఇవ్వాలి. ఇప్పుడు మెయిన్ డాట్ తర్వాత ఇంకో డాట్ అన్నది వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్కి మధ్యలోకి కాకుండా కొంచెం కింద వైపుకి అన్నది ఇచ్చుకోవాలి. నేను అడిగినది కూడా సేమ్ మార్కింగ్ అన్నది వేసుకున్నాను, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేస్తున్నానండి. బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీ అండి. నేర్చుకుంటే కనుక ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి తేడా వచ్చినా కానీ తర్వాత పోను చాలా బాగా వస్తాయి. ఫస్ట్ టైం నాకు కూడా అలాగే కొంచెం తేడాలు వచ్చేవండి. అలా ప్రాక్టీస్ చేయడాన్ని బట్టి బ్లౌజ్ అన్నది చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అన్నది వస్తుంది. చిన్న కుట్టి కొలిది మనకి చిన్న టెక్నిక్స్ అన్నది ఎలా కుట్టాలన్నది ఒక ఐడియా అన్నది వస్తుంది. నేను కూడా సేమ్ అలాగే నేర్చుకున్నానండి. వీడియోల్లో కూడా చూసి బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది నేర్చుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ బెల్ట్ కోసం అనేది 1.5 ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. ఇక్కడ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. మార్క్ చేసుకున్న కరువులా తిప్పుకుని మనం షేప్ బెల్ట్ అన్నది కట్ చేసుకుందాము. ఈజీయేనండి బ్లౌజ్ కట్ చేయడం. అలా మనం ప్రాక్టీస్ చేయడాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేసి కట్ చేసుకుని మన బ్లౌజ్ మనమే కుట్టుకుంటే ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ ఎలా వచ్చింది అన్నది చూసి మనం నేర్చుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి నేర్చుకునే అవసరం అయితే లేదు. మనం బోల్డ్ అంతమంది చెప్తున్నారు, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర అన్నది వెళ్ళి ఫాలో అయ్యి వాళ్ళే దగ్గరే నేర్చుకుని వాళ్ళదే కటింగ్ వాళ్ళదే స్టిచ్చింగ్ కనుక చూస్తే కనుక మనకి బ్లౌజ్ కుట్టడం అన్నది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవరిదైనా పర్లేదండి. ఫస్ట్ అన్నది నేర్చుకుని మనం బ్లౌజ్ అన్నది మన దాని మీద మనమే ట్రై చేసి కుట్టుకుంటే కనుక మనకి మంచి ఫినిషింగ్ అన్నది వచ్చిందనుకోండి, దాన్ని బట్టి ఇంకా ఏమైనా తేడాలు వస్తే మనం సరి చేసుకుని మళ్ళీ మార్చుకుని మరొక బ్లౌజ్ కట్ చేస్తే కనుక తెలుస్తుంది. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ పార్ట్ వేసి కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేద్దాము. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ ఉండేటట్టు అన్నది మార్కింగ్ అన్నది వేసుకొని ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకుంటే కనుక మనకి కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా అన్నది వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సాగుతుందా లేదా అన్నది చెక్ చేసి నేను ఈ విధంగా ఎటు బాగా సాగితే కనుక అటు పెట్టి నేను ఫ్రంట్ పార్ట్ అన్నది కట్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. అంతేనండి. బ్లౌజ్ అన్నది మనకి 10 నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు చాలా సులువుగా. చూడండి, షేప్ బెల్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ 10 నిమిషాల్లో బ్లౌజ్